ఆసిఫాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజంపేట గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రానికి సమీపంలోని ఎమ్మెల్యే కోవాలక్ష్మి నివాసం దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. దీంతో సీఐ బాలాజీ వరప్రసాద్ అక్కడికి చేరుకొని అందరినీ చెదరగొట్టారు. ఇది గమనించిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి అక్కడికి చేరుకొని పోలింగ్ సెంటర్ కు 100 మీటర్ల దూరంగా ఉన్న వారిని హెచ్చరించడం సరికాదని ఆమె సీఐతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి చెందిన వారిని ఏం అనకుండా తమ పార్టీకి చెందిన వారిని చెదరగొట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. మేడం మేము వెళ్తాం, మీరు వెళ్ళండి అంటున్నా. అందరినీ క్లియర్ చేస్తా. నేను వచ్చిందే ఇప్పుడు అందరినీ క్లియర్. ఎవరు లాఠీ చార్జ్ చేసిర్రు? ఎవరన్నా చేసిర్రా? మీ అబ్బాయిని రమ్మనండి, చెప్పండి. నాకు చెప్పిందా లోపలికి పంపించుకోమని చెప్తున్నా? మేడం అడిగి తెలుసుకోండి, మీరు అడిగి తెలుసుకోండి మీ బాబుతో లోపలికి వెళ్ళండి అని చెప్పినా. మా పని ఏమైతుంది? ఎవరు లాఠీ చార్జ్ చేసిర్రు? ఎవరన్నా చేసిర్రా? మీ అబ్బాయిని రమ్మనండి, చెప్పండి. నాకు చెప్పిందా లోపలికి పంపించుకోమని చెప్తున్నా? మేడం అడిగి తెలుసుకోండి, మీరు అడిగి తెలుసుకోండి మీ బాబుతో లోపలికి వెళ్ళండి అని చెప్పినా. మా పని ఏమైతుంది? ఎవరు లాఠీ చార్జ్ చేసిర్రు? ఎవరన్నా చేసిర్రా? మీ అబ్బాయిని రమ్మనండి, చెప్పండి. నాకు చెప్పిందా లోపలికి పంపించుకోమని చెప్తున్నా? మేడం అడిగి తెలుసుకోండి, మీరు అడిగి తెలుసుకోండి మీ బాబుతో లోపలికి వెళ్ళండి అని చెప్పినా. మా పని ఏమైతుంది? ఎవరు లాఠీ చార్జ్ చేసిర్రు? ఎవరన్నా చేసిర్రా? మీ అబ్బాయిని రమ్మనండి, చెప్పండి. అందరినీ క్లియర్ చేస్తా. నేను వచ్చిందే ఇప్పుడు అందరినీ క్లియర్ చేస్తా. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను అయ్యప్ప. నేను తీసుకెళ్ళి మేము వెళ్తాం మేడం, మీరు వెళ్ళండి. మేడం మేము వెళ్తాం, మీరు వెళ్ళండి అంటున్నా. అందరినీ క్లియర్ చేస్తా. నేను వచ్చిందే ఇప్పుడు అందరినీ క్లియర్ చేస్తా. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను అయ్యప్ప.